4వ అధ్యాయము 2వ వచనాన్ని క్రిస్మస్ సందర్భంగా దీన్ని వాక్యం మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదము కింద ధూళివలే ముందురు, మీరు వారిని అనగదొరుకుదురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనం చదువుకునే వాక్య భాగంలో మలాకి అనే ప్రవక్త, మలాకి అంటే అర్థం గోవా లేకపోతే పావురం అని అర్థం. ఈ గోవా కాదు, వార్తాహరుడు లేకుంటే దూత అని అర్థం వస్తుంది. ప్రేమిస్తాం. ఈ దేవుని దూతగా వార్తాహరుడిగా పిలువబడుతున్నటువంటి ఈ మలాకి యేసు ప్రభువారి గురించి ప్రవచించాడు. బైబిల్ గ్రంథంలో ఆది నుండి కూడా యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన ఈ లోకానికి వచ్చే ఉద్దేశాన్ని అనేక మంది ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఆదికాండ గ్రంథాన్ని రాసినటువంటి మోషే ఒక మాట యేసు ప్రభువారికి పుట్టుకను గురించి చెప్పాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం చదివితే ఆదికాండము 3వ అధ్యాయం మనం చదివితే అక్కడ 15వ వచనంలో అంటాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్తున్నా. అంటే స్త్రీ సంతానము అని ఎవరో మాట్లాడుతున్నారు. దయచేసి మాట్లాడద్దు. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభువారి గురించి కన్యక ద్వారా, పురుషుని ప్రమేయం లేకుండా కన్యక ద్వారా పుట్టేటువంటి కుమారుడు గురించి ఆదిలోనే మోషే ఈ మాట రాశాడు. స్త్రీ సంతానముగా యేసు ప్రభువారు జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం. మరియు నీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేతును, అది నిన్ను తల మీద కొట్టునే ఉంది, దానిని మడమ మీద కొట్టునే. యేసుక్రీస్తు గురించి మోషే చెప్పాడు. ఇట్లా మనం చదువుకుంటూ వెళితే కీర్తనాకారుడైన దావీదు కూడా యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ప్రవచించాడు. యెషయా ప్రవచించాడు, తర్వాత ఇర్మియా ప్రవచించాడు, తర్వాత ఈ మలాకి ప్రవచించాడు. ఇంకా ప్రవక్త నిబంధనలు చాలా మంది ప్రవచించారు. ఇక్కడ మలాకి డిఫరెంట్గా ఏం ప్రవచించారంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. చెప్పండి అందరూ. సూర్యుని యొక్క కాంతి మనకి ఎంతైనా అవసరం. నిన్న, ఈరోజు, రేపు కూడా ఇలాగనే మస్తుగా ఉంటుందంట. సూర్యుడు రాకపోతే ఎట్లుంటుంది? మనిషి ముడుచుకొని పడుకుంటే బాగుంది, ముడుచుకొని కూర్చుంటే బాగుంది అని ఆలోచన చేస్తాడు. సూర్యుడు ఉన్నంత యాక్టివ్గా సూర్యుడు లేనప్పుడు ఉన్నాం కాస్తంత మగతగాను ఏదో పడుకోవాలని అనిపించింది. ఈ సూర్యుడు లేనప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే గుబులుగా ఉంటారు. సూర్యుడు ఉన్నప్పుడు అదొక తేజస్సు, అదొక ఉత్సాహం, అదొక సంతోషంగా ఉంటారు. కనుక ఈ సూర్యుని గురించి కాదు కానీ మలాకి రాసింది నీతి సూర్యుడు అంట. ఏ సూర్యుడు అంట? నీతి సూర్యుడు మీ జీవితాల్లో ఉదయించినప్పుడు మీలో ఉన్న చీకటి పోతుంది. ఏమవుతుందంట? చీకటి పోతుంది. అంటే సూర్యుడు లేడు అంటే చీకటి ఉన్నట్టే కదా అర్థం. చీకటి పోవాలంటే సూర్యుడు ఉదయించాలి. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, అయితే చీకటిలో ఉన్న జనులు గొప్ప
వెలుగు చూచుచున్నాడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే మన జీవితంలో ఉన్న చీకటిని పోగొట్టడానికి, మన జీవితంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలు, అంధకార సంబంధమైనటువంటి నడకలు మార్చడానికి ఆయన నీతి సూర్యుడిగా ఉదయించాడు. ఆయన ఉదయించగానే గొప్ప వెలుగును సమాజం చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా యేసుక్రీస్తు లేకపోతే చీకటి జీవితాన్ని జీవించేవారు, అంధకార జీవితాన్ని జీవించేవారు. మన జీవితాల్లో వెలుగును ఉదయింపచేయటానికి, మన జీవితాల్లో శాంతిని కలుగు చేయటానికి, దేవునికి స్తోత్రం, సంతోషాన్ని కలుగు చేయటానికి, భయాన్ని పారద్రోలటానికి ఆయన రక్షకునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ నీతి సూర్యుడు ఉదయించడం వలన చీకటి తొలగిపోయి వెలుగు కలుగుతుంది. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, పూర్వము మనము చీకటి అయినాము, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. పూర్వము అంటే బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు మన జీవితంలో లేనప్పుడు, యేసుక్రీస్తుని మనం విశ్వసించినప్పుడు మన జీవితం అంతా చీకటిమయం. చీకటిలో నడిచే మనిషికి దారి తెలుస్తుందా? అందుకే అంటాడు, చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు కనుక వారు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లా. కనుక యేసయ్య ఈ లోకానికి కమ్ముకున్న చీకటిని తొలగించి మనందరి జీవితాల్లో వెలుగును ఉదయింప చేయటానికి ఆయన నీతి సూర్యుడిగా ఉదయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యం చెబుతుంది, చీకటిలో అంట వెలుగు ప్రకాశించింది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలోని యోహాను భక్తుడు రాశాడు, నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకుని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉండెను. వెలుగైన దేవుడు ఈ లోకంలోనికి ఎప్పుడో వచ్చాడు కానీ చీకటిలో నడుస్తున్న మనుషులే అంతా వెలుగైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి, మరి నీతి సూర్యుడైన దేవుణ్ణి చూడలేకపోయారన్న. ఎందుకంటే వారి క్రియలు చీకటి క్రియలు కాబట్టి, వారి నడత చీకటి నడత కాబట్టి, వారి ప్రవర్తన చీకటి ప్రవర్తన కాబట్టి వారు వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించారు అని ఇదే యోహాను సువార్త. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకును, వెలుగునొద్దకు రాడు. 3వ అధ్యాయం 20. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు ఏమనంటే, జనులంట చీకటిని ప్రేమిస్తున్నారు, వెలుగును ద్వేషిస్తున్నారు. మనుషులకి వెలుగంటే ఇష్టమా, చీకటి అంటే ఇష్టమా? వెలుగంటే ఇష్టమేనా? వెలుగంటే ఇష్టమేనా? ఏం చెప్తుంది మరి? ఎందుకు రావట్లేదు వెలుగంటే ఇష్టమైతే? అంటే ఈ వెలుగంటే ఇష్టం, ఈ వెలుగంటే ఇష్టం. ఎందుకు? చీకట్లో నడిపిద్దా ఒక్క కోరలు పడతానేమో, మూతిపళ్ళు పడతాయేమో, కాలు చేతులు ఎదుగుతామని ఈ చీకట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ వెలుగు కోరుకుంటాం. కానీ చీకటి అంటే నీ హృదయంలో ఉన్న అంధకారం, నీ హృదయంలో ఉన్న అజ్ఞానము చీకటికి పోల్చారు. ఆ చీకటి తొలగాలంటే నీతి సూర్యుని వెలుగు కావాలి. ఈ వెలుగు కాదు, ఈ వెలుగు కాదు. లైట్ ఏం నాకేం అర్థం కానీ చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నాను?
ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? ఏమో వాళ్ళు పెట్టుకున్నారు, నీకు పెట్టుకున్నారు, నీకు పెట్టుకున్నారు. ఈ వెలుగు మనకి తాత్కాలిక ఉపయోగం. కరెంట్ ఉంటే వెలుగుద్ది, లేకుండా అవుతుంది. కానీ ఈయనున్నాడే, ఈ నీతిశూరుడు నిరంతరము ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నీతిశూరుడైన యేసయ్య ఏం చేస్తాడంటే మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అహంభావమైనటువంటి లోక సంబంధమైన పాప సంబంధమైన వాటన్నిటినీ ఆయన మనలో నుండి తీసివేస్తాడు. కనుక ఈ వెలుగు దగ్గరికి రాట్లా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కానీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి వెలుగును గ్రహించట్లేదు. వెలుగును చీకటి ద్వేషిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ యోహాను రాశారు, తమ క్రియలు చెడ్డవైనందున వారు చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషిస్తున్నారు. వెలుగులోకి వస్తే ఆ మనిషి ఎవరో ఐడెంటిటీ చేయొచ్చు, గుర్తించవచ్చు. వెలుగులోకి వస్తే మన ముఖము ప్రకాశిస్తుందా, మన ముఖం మీద ఏమైనా బలహీనతలు ఉన్నాయా, మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వెలుగులో కనపడింది. చీకట్లో ఉంటే మన ముఖం ఏంటో తెలియదు, మన ముఖం మీద ఉన్నటువంటి మచ్చల డాగులు ఏంటో తెలియదు. అందుకని యేసయ్య దగ్గరికి వస్తే అంట, వెలుగైన యేసయ్య దగ్గరికి వస్తే వారి రహస్య జీవితము, వారి పాపపు జీవితము, వారి దుర్మార్గపు జీవితము వాక్యపు వెలుగులో ఎక్కడ బట్ట బయలవుతుందో అని చెప్పేసి వెలుగును ద్వేషిస్తున్నారంట. రెండవది, ఎక్కడ మన అపవిత్రమైన క్రియలు విడిచిపెట్టేసి వెలుగైన దేవుని వెంబడించాల్సి వస్తుందని చీకట్లు అయితే అంత హ్యాపీగా చేసుకోవచ్చు, ఏదైనా నిర్మోహమాటంగా చేయొచ్చు. ఒక మనిషి తప్పు చేసే ముందు వెలుగులో చేయదు, వెలుగులో చేస్తాడా? చాటునే చేస్తాడు, మరుగైన చోటుని చీకట్లో కలపదు. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు అనుకోండి, పట్టపగలు దొంగతనం చేస్తాడా? చేయదు. ఎందుకు? వెలుగుంది కాబట్టి వాడెవడో అందరూ గుర్తిస్తాడు. లేకపోతే లైట్లు వెలుగుతున్నాయనుకో, వాడు లైట్లు వెలుగుతూ దొంగతనం చేస్తాడా? పోలికి వైర్లు కట్ చేయటం, మేధాపం చేస్తాడు. ఎందుకు? వాడెవడో ఎవరికి తెలియకుండా అంటే వాడికి చీకటే కావాలి. వెలుగున్నప్పుడు పాపం చేయలేడు, వెలుగున్నప్పుడు దొంగతనం చేయలేడు. కనుక దొంగవాడికి చీకటే ఇష్టం, దొంగవాడికి చీకటి ఇష్టం. పాపకి ఏమి ఇష్టం? చీకటి ఇష్టం. కనుక నీతి సూర్యుడు ఉదయించనంత వరకు మానవ జీవితం అంతా కూడా చీకటిలో, అజ్ఞానంలో, అవివేకంలో. కనుక వెలుగు దగ్గరికి వస్తే ఎక్కడ దుర్మార్గతను విడిచిపెట్టాలో, ఎక్కడ పాపాన్ని విడిచిపెట్టాలో, ఎక్కడ నా తప్పులన్నీ బహిర్గతం అవుతాయని మనుషులు ఏం చేస్తున్నారంటే చీకటినే ప్రేమిస్తున్నారు, వెలుగును ద్వేషించారు. కనుక దేవుని వాక్యం తెలియజేస్తుంది, జనులు వెలుగును ద్వేషించడానికి కారణం ఇది. దేవునికి స్తోత్రం. కనుక నీతి సూర్యుడు ఎవరి జీవితాల్లో ఉదయిస్తాడో, ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు ఎవరి మీద ప్రసరిస్తాయో వారి జీవితాలు టోటల్గా చేంజ్ అయిపోతాయి. మీకు అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో సౌలుని గురించి తెలుసు. ఈ సౌలు చాలా దుర్మార్గంగా, మూర్ఖంగా తాను ధర్మశాస్త్రాన్ని, లేఖనాలను క్షుణ్ణంగా ఎరిగానని చెప్పేసి ఒక ఆచార ముసుగులో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. బహు నిష్ఠా గరిష్ఠుడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగినటువంటి ఈ సౌలు జీవితం అంతా కూడా అజ్ఞానము నిండుకొని ఉంది. అయితే దేవుని పిల్లలను సంహరించాలని మరి రాజు యొక్క లేకుంటే అధికారుల యొక్క ఆమోద పత్రాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎందుకంటే నేను ఎంతమందిని హతమార్చిన నా మీద ఎలాంటి కేసులు, ఎలాంటి కేసులు ఉండకూడదు, నన్ను బంధించొద్దు, నిర్బంధించొద్దని అధికార పత్రం తీసుకుని వెళ్తున్నాడు. దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు దేవుని వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అంట అతని కన్నులు మూయబడ్డాయి, బాహ్య నేత్రాలు మూయబడ్డాయి. ఆ తర్వాత 3 దినాలైన తర్వాత అననీయ అనేటువంటి ప్రవక్త దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా లేచి దృష్టి పొందిన వాడై
బాప్తిస్మం పొంది ఆహారం పుచ్చుకొని బలపడి యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి వెళ్ళాడు. అంటే ఆ నీతి సూర్యుని వెలుగు ఎవరి మీద పడుతుందో వారు మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఎందుకు ఈ లోకంలో ఉదయించాడంటే, ఒకటి మన అజ్ఞానాన్ని తొలగించడానికి, మన చీకటి బ్రతుకులు మార్చడానికి ఆయన నీతి సూర్యుడిగా ఉదయించాడు. రెండవది, ఆయన ఎందుకు నీతి సూర్యుడిగా ఉదయించాడంటే మనలను మార్చాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ దినాల్లో మార్పు రావాలి. మార్పు లేని పండుగలు, మార్పు లేని భక్తి దేవునికి ఏమాత్రము ఇష్టమైంది కాదు. కనుక ఒక పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనలో మార్పు రావాలి. సౌలు మారినట్టు మనము మారాలి. ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన నడవడిని మార్చుకోవాలి. గట్టిగా అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తుని ఆరాధిస్తున్నాము, మనము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. మార్పు వచ్చిందా? నీ జీవితంలో మార్పు ఉందా? నీ బ్రతుకులో మార్పు ఉందా? కానీ సౌలు ఒక్క దెబ్బతోనే టోటల్గా మార్పు చెంది యేసుక్రీస్తు అంటే గిట్టదో, ఏ ప్రార్థన చేసేవారంటే నచ్చదో, ఏ ప్రార్థన చేసేవారి మీద అయితే హత్యా ప్రయత్నం చేయాలనుకున్నాడు, ఆ ప్రార్థన చేసే ఆ భక్తుల పక్షంగా, ఆ యేసుక్రీస్తు పక్షంగా తానే ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఆయనే ప్రకటించడం ప్రారంభించాడు. ఈయనే యేసు, ఈయనే క్రీస్తు, ఈయనే లోకాన్ని, సర్వ మానవాళిని రక్షించే రక్షకుడని తన మార్పు జీవితాన్ని బట్టి అనేకులకు యేసుక్రీస్తును ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మలాకి చెబుతున్నాడు, నీతి సూర్యుడు మీ కొరకు ఉదయిస్తాడు, ఆయన రెక్కల నీడలో మీకు ఆరోగ్యము. ఏంటమ్మా? ఆరోగ్యము. మామూలుగా యేసు ప్రభువు సృష్టించినటువంటి ఆ పెద్ద నక్షత్రం, పెద్ద లోకానికి ఇచ్చే జ్యోతి ఏంటంటే సూర్యుడు, రెండవ జ్యోతి చంద్రుడు, తర్వాత చుక్కలు, నక్షత్రాలు. కొన్నిసార్లు ఒక స్త్రీ డెలివరీ అయితే ఆ బిడ్డకి ఏదైనా బలహీనత ఉంటే ఉదయాన్నే ఆ బిడ్డని సూర్యునికి చూపించమ్మా, వచ్చినటువంటి ఆ జాండీస్ కానీ, ఆ కెమెరాలు కానీ, ఇంకేదైనా శరీర సంబంధమైన బలహీనత ఉంటే తొలగిపోయి డి విటమిన్ వస్తుంది. ఏ సూర్యుడికి? మనం రోజు చూసే సూర్యునికి అంత ఆరోగ్యం ఇచ్చే పవర్ ఉన్నప్పుడు ఈయన ఎవరు? నా నీతి సూర్యుడా, నేను యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు, దేవుడము నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేను యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. హల్లెలూయా. ఎవరంటే నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుని రెక్కల నీడలో ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. మళ్ళా ఈ సూర్యుని కింద, ఈ సూర్యుని యొక్క వెలుగులో ఎక్కువసేపు పెట్టదమ్మా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పొద్దుపూట పెట్టు, మధ్యాహ్నం పెట్టావా మళ్ళా ఇది ఎండిపోతాడు. కానీ ఈ నీతి సూర్యుని నీళ్ళలో నిరంతరం మనకి ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు అనే నీతి సూర్యుని యొక్క
వెలుగు కిరణాలు ఎవరి మీద ప్రచురిస్తాయో, ప్రకాశిస్తాయో వారికి ఆరోగ్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఎందుకు వచ్చాడు? ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ పూట మనుషులకి కొద్దుమైంది ఏంటంటే అన్నీ ఉన్నాయి పాస్టర్ గారు, ఆరోగ్యమే సరిగా లేదు. ఏం లేదంట? ఆరోగ్యమే సరిగా లేదు. అంటే నీకు ఆరోగ్యం కావాలంటే ఆ నీతి సూర్యుడైన యేసయ్య రెక్కల కిందకి నీవు రాగలిగితే నీకు ఆరోగ్యం కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు నీతి సూర్యునిగా ఉదయించడానికి గల కారణం ఒకటి చెప్పండి, చీకటి తొలగి వెలుగు సంబంధాలుగా మార్చబడతాం. రెండవది మార్పును మన జీవితంలో తీసుకురావటానికి ఆయన నీతి సూర్యునిగా ఉదయించాడు. మూడవది ఆయన రెక్కల కింద మనకందరికీ ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఆయన దగ్గరకు వచ్చేటువంటి సకల రోగుల నెల ఆయన బాగు చేసినట్టుగా లేఖనము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల రోగులను ఆయన ఏం చేశాట? ఆరోగ్యవంతులుగా బాగు చేశాడు. మనిషికి ఈరోజు ఆరోగ్య అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రవక్త అయిన యెషయా 1వ అధ్యాయంలో ప్రతి వాడు నన్ను నెత్తి మొదలుకొని అది కాలు వరకు ఏం లేదు, స్వస్థత లేదంటే ఆరోగ్యం లేదు. ఎక్కడ దొరుకుతుంది ఆరోగ్యం? ఈ పూట ఆరోగ్య సూత్రాలు టీవీలో చెప్పే వాళ్ళు ఎక్కువైపోయింది. ఒకడేమో మాంసం తినొద్దంటాడు, ఒకడే మాంసం తినట్టు, ఒకడే పంచదార తినొద్దంటాడు, ఒకడే ఉప్పు తినొద్దంటే చెప్పరేమి. ఇంకొకడే టయానికి నీళ్ళు తాగాలి, ఇంకా తినాలి, ఇదిగో ఆకులు తినండి, అలమలు తినండి అంటారు. ఎవడు ఏది పడితే కారణం ఏంటంటే ఈరోజు ప్రజలకి నీడ్ ఏంటంటే హెల్త్ నీడ్ ఎంతైనా ఉంది, ఆరోగ్య అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఎన్నో హాస్పిటల్ వస్తున్నాయి, ఎంతోమంది వైద్యులు మనం చూస్తున్నాం. కనుక మనుషులకి ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు అంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల నీడలో మనకి ఆరోగ్యము కలుగుతుంది. కనుక ఈ యొక్క నీతి సూర్యుని ఆరాధించడానికంట, ఈ నీతి సూర్యుని ఆరాధించడానికంట అన్యజనులు కదలి వస్తున్నారు. అన్యజనులు కదలి వస్తున్నారు. యెషయా గ్రంథంలో నేను రాశాడు, యెహోవా మందిర పర్వత శిఖరముల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వస్తారంటమా? అన్యజనులు. మనమందరం ఎవరు? అన్యజనులు. అంటే యేసుక్రీస్తు మనకు తెలియదు, మన తాతలకు తెలియదు, మన ముత్తాతలకు తెలియదు, మన బంధువులకు తెలియదు, మన అమ్మా నాన్నకు కూడా తెలియదు. ఎందుకో ఆయన అనుగ్రహము మన మీదకి వచ్చింది, ఆయన ముఖ ప్రకాశం మన మీద పడింది, మన జీవితాలు ధన్యమైపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ వెలుగైన దేవుని దగ్గరకంట అనేక జనములు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిర పర్వత శిఖరముల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చిన. దేవునికి స్తోత్రం. ఈ వెలుగైన యేసు దగ్గర కంట సమస్త అన్యజనులు పరిగెత్తుకుంటూ వస్తున్నారట, గుంపులుగా వస్తున్నారట. తూర్పు నుండి, పరపటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన ప్రేమించిన వారందరూ, ఆయన ఎన్నుకున్న వారందరంట బహు వేగముగా ఆయన సన్నిధికి వచ్చి సాగిల పడుతున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు. కనుక ఈ నీతి సూర్యుని దగ్గర మనమందరము ప్రణమిల్లాలి, సాష్టాంగపడాలి. జ్ఞానులైనా, తత్వవేత్తలైనా, ఎంతటి మేధావంతులైనా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలంట? సాగిలపడాలి, ఆయనకి సాగిలపడాలి. మనకు తెలుసు, మనం చదువుతాం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు జన్మించినప్పుడు పశువుల పాకలో ఉన్నాడు. జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఇంచుమించు మరి 1.5 సంవత్సరాలైంది.
అప్పటికి యేసుప్రభువు వారు ఎక్కడికి వచ్చారంటే ఇంటిలోకి వచ్చాడు. పశువులు పాకలో పుట్టడానికి గల కారణం, అప్పుడు కైసర్ ఔగుస్తు పరిపాలన చేస్తున్నారు. కైసర్ ఔగుస్తు పరిపాలన చేస్తున్నప్పుడు జనాభా లెక్కలు తీశారంట. మొట్టమొదటి ప్రజా సంఖ్య తీసినప్పుడు అందరూ వారి వారి సొంత విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ బెత్లెహేములో ఉన్నటువంటి వారు బ్రతుకు దేవుని నిమిత్తము ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. తిరిగి లెక్కలు తీస్తున్నారు. జనాభా లెక్కలు అనగానే వాళ్ళకంటూ గుర్తింపు, ఐడెంటిటీ కోసం ఎక్కడెక్కడికో బ్రతకడం కోసం వెళ్ళిన వాళ్ళందరూ ఆ చిన్న కుగ్రామానికి వచ్చినారు. రాత్రి చెప్పాను కదా, కుగ్రామం అని. ఆ గ్రామంకి వచ్చేసరికి ఆ చిన్న పల్లెటూరులో అన్ని వసతులు లేక, అన్ని మరి గృహాలు లేకపోవడంతో ప్రతి ఇంటి నిండా కూడా జనమంతా కిక్కిరిసి ఉన్నారు. అదే టైంలో జోసెఫ్ మరి తన భార్య అయినటువంటి మరియమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పుడు, అమ్మా నా భార్య నిండు చూలాలుగా ఉంది, ప్రసవానికి సమయం దగ్గర పడుతుంది, మీ ఇంట్లో కాస్త చోటిస్తానంటే, మా ఇంట్లో చోట్లేదు అని బెత్లెహేములో ఉన్న గృహాలన్నిటిలో జన సమూహంతో నిండిపోయింది. ఎవ్వరు కూడా వారికి ఆశ్రయం ఇవ్వకపోవడంతో ఒక పశువుల పాక ఖాళీగా ఉంటే అక్కడ యేసు ప్రభువానికి జన్మనిచ్చింది మరియమ్మ తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువారికి చివరికి ఏం దొరికింది? పశువుల పాకలో చోటు దొరికింది. కనుక అక్కడ మరియమ్మ ప్రసవించింది. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఈ ఇంటిలోనికి వచ్చేసేసరికి జ్ఞానులు వచ్చేసారు. అప్పుడు అక్కడ యోసేపు ఉన్నాడు, అక్కడ తల్లి అయిన మరియమ్మ ఉంది, అక్కడ శిశువుగా ఉన్న యేసు ప్రభువారు ఉన్నారు. అయితే జ్ఞానులు ఎవరికి సాగిలపడ్డారు? ఆ మాట చదవండి, చూడండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని కానుకలుగా ఆయనకి సమర్పించింది. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఏమమ్మా నోరు తెరవడేమమ్మా, తెలుగే మాట్లాడుతున్నాగా. నేను చెప్పాను కాబట్టి ముందు చెప్పు. మరియమ్మ తల్లి ఉంది, యేసేపు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు చెప్పాను కదా. మళ్ళీ అదే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. అని చెప్తారా? ఎవరు తెలిసి చెప్పండి. ఎవరున్నారు అక్కడ? యోసేపు ఉన్నాడు, మరియమ్మ తల్లి ఉంది, యేసుక్రీస్తు శిశువు ఉన్నాడు. అయితే జ్ఞానులు ఎవరిని ఆరాధించారు? ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకి నమస్కరించి పూజించారు. అంటే ఆరాధనకు యోగుడు ఎవరు? మీరు ఏలూరు దగ్గర అవుట్పల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ తంబి జోసెఫ్ను ఆరాధన చేస్తారు. ఆ పరిసర ప్రాంతం వాళ్ళందరూ అంటారు. ఇక్కడ మనకి సాగర మార్కెట్కి ఇక్కడ ఎట్లా ఆరాధన చేస్తున్నారు, అక్కడ ఆయన అట్లా అన్నమాట ఫేమస్. తంబి జోసెఫ్ను ఆరాధిస్తున్నారు, కొందరు మరియమ్మ తల్లిని ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధించాల్సింది ఎవరిని? యేసుక్రీస్తును. దేవునికి స్తోత్రం. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? మన కొరకు పరలోకాన్ని విడిచి దిగి వచ్చింది ఎవరు? మరి వాళ్ళు ఎందుకు మరి యోసేపును ఆరాధిస్తున్నారు? వారు ఎందుకు మరియమ్మను ఆరాధిస్తున్నారు అంటే వారికి గ్రహింపు లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జన్మనిచ్చిన తల్లి గొప్పదా, జన్మించిన కొడుకు గొప్పదా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జన్మనిచ్చిన తల్లే గొప్పది. అంటే మరియమ్మను ఆరాధన చెయ్యమని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమెను గురించి ఏంటంటే ధన్యురాలు అని రాయబడింది.
నిన్ను కుడిసిన స్తన్యములు ధన్యమైను. ఆమె దయాప్రాప్తురాలు, ఆమె స్త్రీలందరిలో కూడా గౌరవింపదగినటువంటి స్త్రీ. అంతేగాని ఆమెకు మొక్కటము, పూజించటము, ఆరాధించటం అనేది అది తప్పు. వాక్యం చెబుతుంది యేసుని తప్ప మరి ఎవరికి మనం సాగిల పడకూడదు, పూజించకూడదు. చాలామంది తెలియక ఇంకను మరియమ్మ తల్లిని పూజిస్తున్నారు. నీకు అభిమానం ఉంటే ఆమెను గౌరవించు, అభిమానం ఉంటే ఆమె ఫోటో మీ ఇంట్లో పెట్టుకోగానే అరుణ తల్లి మా కొరకు వేడుకోనండి, మీ కుమారుని చెప్పండి, పిత పుత్ర పవిత్ర ఆమె యేసు ప్రభువుకో యేసు ప్రభువుని కలుసుకోవడానికి మరియమ్మ తల్లి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆయనకి మొదలు పెట్టాలి, డైరెక్ట్గా ఆయన్ని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆరాధన ఎవరికి చేయాలి? యేసయ్యకే. దేవునికి స్తోత్రం. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యనే ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఎట్లా ఆరాధించారు వారు? సాగిలపడి ఆరాధించారు. ఇంకెలా ఆరాధించారు? పూజించడం అన్నా ఆరాధించడం అన్నా ఒకటే. పూజ, ఆరాధన, వర్షిప్ ఒకటే. తెలుగులో పూజ అని ఉంటుంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతకంటే ఇంకా మనిషి ఏది విలువనిస్తాడో దాన్ని ప్రభు పాదం దగ్గర పెట్టాడు. మరి ఏం సమర్పించాను ఆయనకి? బంగారము. ఏంటంటమ్మా? బంగారము. బంగారం మనకు 1 కేజీ ఉందంటాం. 1 కేజీ బంగారం ఉందమ్మా. ఓ ఎన్ని చౌరీలో ఎన్ని తులాలు అంటారు కదా, అవునా? అంటే బంగారం ఎక్కువ ఉంటే మనకి సమాజంలో విలువ, గౌరవం ఉంటుంది. అందుకే వీళ్ళు పిచ్చియో బొచ్చియో కొంతమంది తగ్గించుకుని వచ్చారు. తలతల పెరుగుతూ ఉంటారు. పిచ్చియో బొచ్చియో, బంగారం లేకపోయినా మాకు నెక్లెస్ ఉంది, మాకు ఆభరణం ఉంది, ఏదో ఒకటి తగిలించుకొని వచ్చారు. పండుగ పూట తలతల ఏమనిపిస్తుంది? మిమ్మల్ని తప్పు పడతలేదు, నేను పెట్టుకున్నారు. అంటే గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది బంగారం. బంగారం దేనికి సూచనంటే దైవత్వానికి సూచన. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడని గ్రహించి వారు విలువైన బంగారాన్ని యేసు ప్రభువారికి కానుకగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఎట్లా ఆరాధించాలంటే ఏది మనము ఘనమంచుతామో, ఏది మనం విలువైనది ఇస్తామో ఆ విలువైన దాన్ని, ఘనమైన దాన్ని ఆయన సన్నిధికి, ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏం చేశారంటే వాళ్ళు సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సూచనంటే ఆయన జీవితం యొక్క పరిమళత్వాన్ని సూచిస్తుంది. సాంబ్రాణి వేయగానే ఏమవసరం అవుతుంది? కొంతమందికి చాలా ఇష్టం, కొంతమందికి అసలు పడదు, అది వేరే విషయం ఉంటుంది. సాంబ్రాణి ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిమళింపచేస్తుంది. యేసుక్రీస్తు సువాసన భరితమై ఉన్నాడు అని మనకి గుర్తు చేస్తుంది. దేవునికి స్తోత్రం. సాంబ్రాన్ని ఎవరికి వేస్తారమ్మా? సాంబ్రాన్ని ఎవరికి వేస్తారు? చెప్పరేమమ్మా మీరు? చిన్నపిల్లలకి వేస్తారంట, డెలివరీ అయిన స్త్రీలకి స్నానం చేపించేలో చేస్తారంట. చెప్పండి, మొదలు ఎన్నో ఉన్నాయి. దేవుడికి సాంబ్రాన్ని వేస్తారు. ఇంకా చచ్చిపోయిన వాళ్ళకి ఏంటంట, మనిషి చచ్చిపోగానే నిప్పులు పెట్టేసి పొగేసి దండం పెట్టుకోబడికి ఆయన దేవుడు అంట. అట్టయితాడు దేవుడు అంటే ఎవరిని ఆరాధించాలో తెలియట్లా, ఎవరిని ఆరాధించాలో తెలియట్లా. ఈ సాంబ్రాన్ని ఎందుకు వేస్తారంటే
సాంబ్రాణి ఎందుకు వేస్తారంటే కొన్ని రకాల వైరస్ మనిషికి తాకకుండా ఉండాలంటే ఆ చిన్న పిల్లల దగ్గరికి డిసీజ్ త్వరగా రాకుండా ఉండడం కోసం ఆ సాంబ్రాన్ని పొగిస్తే ఆ వైరస్ అనేది రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగనే గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి స్నానం చేసి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆమె శరీరంలో ఆ వెంట్రుకలలో అనేకమైనటువంటి మకిలి ఉండి కొద్ది రోజుల వరకు ఒక 20 డెలివరీ అయిన తర్వాత కొంతమంది సర్జరీ అయితే 21 రోజుల వరకు స్నానం చేయించడం, కొంతమందికి 9 రోజులు 11 ఈ 11 రోజులు స్నానం చేయాలి. కాబట్టి వాగుడు కంపు వస్తుందని అది పోవాలని అంటారు. ఎవరికి చెబుతున్నా మీకంటే అది వేరే ఉద్దేశం కాదు. ఆ మనిషి దగ్గరికి ఎవరైనా వస్తే స్మెల్ రాకుండా ఉండటం కోసం అది వేస్తారు. మరి చచ్చిన వాళ్ళకి ఎందుకు వేసేది? ఎవరం తారం లేని చేసేవాళ్ళు పని. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే రే దండం పెట్టరా, తాతకి దండం పెట్టరా, రే సాంబ్రాణి, ఎవడికి సాంబ్రాణి వేయాలో ఎవడికి సాంబ్రాణి వేయకూడదు కూడా తెలియనటువంటి ఎర్రి మొహాలు అయిపోతున్నారు ఈరోజు. ఇదేం క్రైస్తవ్యమో నాకు అర్థం కావట్లేదు. ఏది మార్పు? ఏది మార్పు? లోకస్తులు అదే చేసి యేసుక్రీస్తుని విశ్వసించి నీవు అదే చేస్తే ఎట్లా? దేవునిని మాత్రమే మనము ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సాంబ్రాన్ని సమర్పించాలి. ఇక బోళము, మూడోది ఏంటంటే బోళం అంటే చేదది. బోళం అంట చేదు. యేసుప్రభు వారికి ఆయన చేదు చిరకలు ఇవ్వకపోతే ఆయన త్రాగనొల్లకపోయిందని వాక్యం చెబుతుంది. చేదు అంటే ఆయన జీవితం అంతా కూడా పొందబోయేటువంటి చెప్పండి శ్రమలు, శోధనలు. దేవునికి స్తోత్రం. రక్షకుడు పొందబోయేటువంటి శ్రమలను వారు గుర్తించారు గనుకనే వారు జ్ఞానులు కనుక, భవిష్యత్తును మరి చూసేవారు కనుక, భవిష్యత్తును తెలుసుకునేవారు కనుక ఆయన దేవుడు అనటానికి బంగారాన్ని సమర్పించారు. ఆయన దేవుడు ఆయన యొక్క జీవితము పరిమళిస్తుందని తెలియజేయడం కోసం సాంబ్రాన్ని వేశారు. ఆయన పొందబోయే శ్రమలను వారు గుర్తించి ఆయనకి బోళమును కానుకగా సమర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి శ్రమల పాలయ్యాడు. పశువుల పాకలో పుట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. మనం ఎంతసేపటికి స్టార్ హాస్పిటల్లో మన పిల్లలకి డెలివరీ చేయాలా? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మా అమ్మాయి ఎంత దిక్కు లేదా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటారు, మా కోళ్ళ దిక్కు లేదా? గవర్నమెంట్ ఇట్లా మాట్లాడు. యేసుప్రభు వారు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండుట సమాన భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పాడతాం కదా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన దైవత్వము కలిగిన వాడు ఇల్లు కూడా పశువుల పాకలో పుట్టాడు. కారణము మనలను ధనవంతులుగా, మనలను భాగ్యవంతులుగా, మనలను ఉన్నతంగా చూడాలని తగ్గించుకున్నాడు. మన కోసం తన జీవితాన్ని పరిమళింపచేశాడు. తనలో ఉన్నటువంటి సువాసన, తనలో ఉన్న మాధుర్యాన్ని మనకు అందించడానికి ఆయన లోకం జీవించాడు. ఆయన పుట్టిన దగ్గర నుండి శ్రమలే శ్రమ. పుట్టడం పశువుల పాకలో పుట్టాడు. ఆయన పుట్టాడని హేరోదు తెలియగానే ఉన్నాడు. 2 ఏళ్ళు అందరూ చంపేసేయండి అబ్బాయి. రామాలో, యూదా, బెత్లెహేములో, పరిసర ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాలు ఉన్న మగపిల్లలందరినీ చంపండి. అప్పుడు దూత చేత చెప్పబడి వారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికి ఉన్న తర్వాత బోధన చేస్తుంటే సద్దుకైలు, జ్ఞానులు, పరిచయులు వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. శిలువ మరణంకి తుది శ్వాస విడిచేదా కూడా
ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. ఇట్టి రక్షకుని మనం పక్కన పెట్టేసి లోకములో మరి దేనికి మనం సాగిలా పడకూడదు. ఎవరికి సాగిపడాలా? యేసయ్యకే సాగిపడాలి. ఇప్పుడు జ్ఞానులు ఎవరు? మాకేం తెలిసే చెప్పే బాగుంది కనబెట్టండి. యేసుక్రీస్తును ఆరాధించేవారు జ్ఞానులు. యేసుక్రీస్తుని కాకుండా ఇంకా వేరు దేనిని ఆరాధించేవారు అందరూ అజ్ఞానులు. కాబట్టి నీవు జ్ఞానివా? చెప్పండి. అజ్ఞానం. జ్ఞానమైతే ఏం చేయాలా? యేసయ్యకే సాగిలపడాలి, యేసయ్యనే ఘనపరచాలి. నువ్వు అజ్ఞానం అయితే అందరూ ఒకటేనయ్యా పాటలు, నీవు అజ్ఞానం. కాబట్టి అజ్ఞానాన్ని విడిచిపెట్టేసి జ్ఞానముతో ఆరాధన చేయాలి, జ్ఞానముతో పండుగ చేయాలి. అందుకే పౌలు అంటాడు, పండుగను ఆచరించని కానీ పులియని రొట్టెలతో పండుగను ఆచరించాలి. అంటే పులిపిండి అంటే పాత జీవితము, ప్రాచీనమైన జీవితము, పాత అలవాట్లు, పాత స్వభావాలు, వీటన్నిటికీ స్వస్తి చెప్పి ఆ పులిపిండి లేని పరిశుద్ధమైన ముద్దగా, పరిశుద్ధమైన వేరుగా ఉండి ఆయన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరంట? నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు ఏం కలుగుతుంది? మన చీకటి జీవితము తొలగిపోతుంది. ఈ నీతి సూర్యుని వలన మనలో మార్పు కలుగుతుంది. ఈ నీతి సూర్యుని వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఈ నీతి సూర్యుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, సాగిలపడాలి, ఆయనకి మాత్రమే స్తుతి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కనుక మనము జ్ఞానులమైతే యేసయ్యనే ఆరాధించాలి. అజ్ఞానులైతే చెప్పండి మరి తల్లిని ఆరాధించాలి. అర్థమవుతుందా? మీరు అజ్ఞానులా జ్ఞానులా? మరి ఎవరిని ఆరాధిస్తారు? యేసయ్యనే ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక నిజమైన క్రిస్మస్ ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని ఆరాధించాలి. క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను ఆరాధించకుండా ఇంటిని డెకరేట్ చేసిన, మందిరాలను డెకరేట్ చేసిన, చెప్పండి, కొత్త బట్టలు ధరించుకున్న, పిండి వంటలు చేసిన, బంధువులు పిలిచి భోజనాలు పెట్టిన, చెప్పండి, యేసయ్యను ఆరాధించకపోతే అది పండుగే కాదు. నిజమైన పండుగ ఏంటంటే నా కోసం రక్షకుడు ఉదయించాడు, పరమ నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు, నేను సేవించాలి, నేను ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి నా జీవితంలోని ఆరాధన చేస్తే అది ఘనమైన పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? ఘనమైన దేవుడు. ఇదే మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త చెబుతాడు, నేను అన్యజనులలో ఘనమైన మహారాజునై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఎవరమైనా మహారాజు, ఘనమైన మహారాజు. ఈ మహారాజుని ఆరాధన చేసేటప్పుడు పనికిరాని వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని దేవునికి కానుకలుగా ఇవ్వకూడదు. మీరు చూడండి, దేవునికి కానుకలు ఎంటికి లెక్కాలి. ఏమంటారమ్మా? ఒక్క ఇంటికి అన్నంలో పెడితే నీ ఎంటిగా నువ్వు తినే అన్నంలో పెడితే నీకు అన్నం నచ్చదే, నీ ఇంటికి లేసే ఏం చేసుకుంటాడు? చెప్పరేమన్నా మొక్కుబడి, మనేమో తల్లి దగ్గర మొక్కుబడి, గుణదం మొక్కుబడి. ఎక్కడ? చెన్నై దగ్గర ఇదే ఏమంటుంది, వేలండి. ఎందుకమ్మా ఇంటికి ఏసైకి? ఏసైకి కావాల్సింది వెంట్రుకలు కాదు. నీకు ఘనహీనమైంది దేవుడు ఘనమైంది అంటే ఇస్తాడు ఆయన. దేవుడికి ఘనమైన వాటిని ఇవ్వాలి. ఏంటిది? మానవ జీవితంలో ఘనమైందంటే హృదయం. దేవుడికి ఇస్తాం. మన హృదయాన్ని యేసయ్యకి సమర్పించి ఆరాధించాలి.
హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకుండా ఇదిగో 1016 రూపాయలు ఇస్తున్నాను మరియదాసు పాస్టర్ గారు నేను దీర్ఘాలు ఇస్తాను, ఇచ్చేవాడికి సిగ్గులేదు, తీసుకునేవాడికి నాకు కానీ సిగ్గు. నేను ఎందుకు చదువుతానంటే ఆయన చూసి ఇంకోటి ఇంకంతా ఇంకో 1500 ఇస్తానేమో, 2000 ఇస్తాను. ఈయన స్వార్థం ఏంది? ఆయన ఎందుకు ఇస్తున్నాడు? నన్ను ఘనంగా పొగిడారని ఆయన ఇస్తాడు. మనము దేవునికి ఇవ్వవలసింది హృదయాన్ని ఇవ్వకుండా పండుగలు చేస్తుంటే ప్రయోజనం ఏంటి? పండుగలెన్నో గడిచిపోవచ్చున్నవి, నీ హృదయంలో మార్పు లేదు మానవా. ఏంటంట? పండగలు గడిచిపోతున్నాయి. 24 అయిపోయింది, రేపు 25 వస్తుంది, 25 అయిపోయింది, 26 వస్తుంది, 27 అయిపోయింది, 28 వస్తుంది. ఎన్ని గడిచిపోతున్నా నీ హృదయం యేసయ్యకి ఇవ్వకుండా నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే ఉపయోగం ఏంటి? ఎన్ని అలంకారప్రాయమైనటువంటి డెకరేషన్ చేస్తే ఉపయోగం ఏంటి? యేసయ్యకి నిజమైన ఆరాధన ఏంటంటే మన హృదయాన్ని సమర్పించాలి. మార్పు లేని వారు మారాలి. నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేసి దీనునిగా రిక్తిగా వచ్చాడు ఆయన యందు నేను విశ్వసించి ఆయన అడుగుజాడలో నడవాలి. నా బ్రతుకుని, నా మాటలు, నా ఆలోచన, నా జీవితాన్ని మార్చుకోవాలని ఒక తీర్మానం కలిగి ఇవి క్రిస్మస్ దినాలు ముందుకు వెళ్తే యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు. గట్టికి స్తోత్రం చేద్దాం. మార్పు లేకుండా పండగలు చేస్తే ఆయనకి సంతోషం. కనుక యేసయ్యను మనము ఘనపరచాలంటే ఏం చేయాలంట? హృదయాన్ని అర్పిస్తే నీ ఆరాధన, నీ స్తుతి గీతము, నీ ప్రార్థన, నీ విన్నపాలు, నీ నైవేద్యము ఆయనకి యోగ్యమైనవిగా అంగీకారంగా ఉంటాయి. కనుక యేసయ్య సంతోషపడే విధంగా క్రిస్మస్ చేయాలి, కానీ ఏదో ఆచారప్రాయంగా, ఏదో సాంప్రదాయంగా, నామకార్థంగా, సనాతనంగా, మరి ఏదో పూర్వకాలం నుండి 2024 సంవత్సరం నుండి నడుస్తుంది కాబట్టి అలా చేయాలనే ఉద్దేశంతో చేయకూడదు, కానీ ఆత్మతో దేవుని ఆరాధించాలి. యేసు ప్రభువు సమరయ స్త్రీతో అదే చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. అంటే ఆత్మ లేని ఆరాధన, జీవితంలో సత్యం లేకుండా, మార్పు లేకుండా చేసే ఆరాధన యేసయ్యకి ఇష్టం ఉండదు. కనుక మన ఆరాధన ఎట్లా ఉండాలంట? దైవికంగా ఉండాలి. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఉంటే ఆ పండుగలో యేసయ్య పరవశిస్తాడు. యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు. కనుక యేసయ్యను సంతోషపెట్టే పండుగ మనం చేయాలి, కానీ మనుషులను సంతోషపెట్టడం కోసం మనుషుల దృష్టిలో బలేసీర కట్టింది, జిగిమిక్సర్ కట్టింది, ఆమె కట్టుకున్నట్టు ఇంకెవరు కట్టుకోలేదు అనుకుంటే ఆ ఆరాధన మహిముంది దేవునికి. కనుక అలాంటి ఆరాధన కాదు, కానీ సాగిలపడి హృదయాన్ని అర్పించి మార్పుతో, యథార్థతో ప్రభుని ఆరాధించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆరాధన చేయాలి. అసలు యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా మీకు? ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక 4 మాటలు చెబుతా. నేను చెప్పమంటే 2-4 నిమిషాలు చెబుతూనే ఉంటాను, చెప్పండి, ఏం ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 2 అన్నా కదా, ఇక 20 నిమిషాలు ఉంది. ఒక 10 నిమిషాల్లోనే వర్తమానం చూడండి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అంటే, ఒకటి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఆయన నీతి సూర్యుడిగా ఉదయించాడు. ఆ నీతి సూర్యుడిలో మనకి ఏ వేలులు ఉన్నాయో కొన్ని మాటలు చెప్పాడు. మరికొన్ని మాటలు ఏంటంటే, ఆ నీతి సూర్యుడైన యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే సర్వ మానవాళిని రక్షించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టదు. యేసు అంటే రక్షకుడు. దేవునికి స్తోత్రం. మాకు ఇప్పుడేం అపాయం లేదుగా, మాకు ఇప్పుడేం ప్రమాదం లేదుగా, మేము ఇప్పుడు భయపడే పరిస్థితి మాకెందుకు? రక్షణ అనుకుంటుంది లోకం. రక్షణ శరీరానికి కాదు, రక్షణ శరీరానికి కాదు, రక్షణ ఆత్మకు కావాలి. రక్షణ దేనికి కావాలంటమ్మా? ఆత్మగా. నాలో ఆత్మ ఉన్న దాని వల్ల చేయి పైకెత్తండి. లేదు, కొంతమందికి డౌట్.
మేము మనుషులో కాదు, అసలు మేము ఎవరో మాకు అర్థం కాదు. అందుకే వాళ్ళకి భాష అర్థం కాకనో లేకపోతే చెప్పింది అవగాహన లేకనో మనుషులు అయితే చేతులు ఎత్తానండి కొంతమంది. అంటే మీరు మనుషులు కాదా? మీరు మనుషులు అయితే ఇప్పుడు చెప్తాను అంత చేయకపోయి కదా. ఇప్పుడు వెలిగింది అంత లైట్ ఏడు తీసేస్తే గంట వెలిగినట్టు వెలిగిపోతున్నాం. మనమందరం ఎవరు? మనుషులు. మనలో ఏముంది? ఆత్మ ఉంది. యోబు గ్రంథంలో దేవుని వాక్యం చెబుతుంది, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అమంటారు 34వ అధ్యాయము యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఏముందంటమ్మా? ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ దేవుని వలన మనకు కలిగింది. ఈ ఆత్మ విలువ ఆత్మను కలిగిన మనిషికి అర్థం కావట్లేదు. కానీ ఆత్మను పంపిన దేవుడికి, ఆత్మను ఇచ్చిన దేవుడికి ఆ విలువ తెలుసు. కనుకనే మనలో ఎవరు కూడా ఈ ఆత్మను నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళకూడదని, నరకానికి అగ్నిగుండానికి వెళ్ళకూడదని మన ఆత్మను రక్షించడానికి ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాను రక్షకుడుగా. రక్షణ దేనికి? ఆత్మ, శరీరానికి కాదు. యేసు ప్రభువుని సేవించేవారైనా, మరి ఏ దేవుణ్ణి, ఏ దేవతలను పూజించేవారైనా, ఏ కులమైన, ఏ మతమైనా, ఎవరిని ఆరాధించినా ఈ శరీరం మాత్రం మట్టి అయిపోయింది. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళడం కోసం మనకి దారి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తులు చెప్పాడు. కనుక మనకి నిత్య జీవానికి దారి చూపించడానికి మన ఆత్మను ఈ బంధకాల నుండి, శాపాల నుండి, పాపం నుండి విడిపించడానికి ఆయన రక్షకునిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప ఎవరు రక్షించలేరా అంటే ఎవరు రక్షించే అవకాశాలే లేవు. ఒక వ్యక్తిని రక్షించాలంటే, ఒక ఆత్మను రక్షించాలంటే, ఆ రక్షించాలనుకునే వ్యక్తి తను తాను వ్యయపరచుకోవాలి, తను తాను అర్పించుకోవాలి. తను తాను ప్రాణార్పణంగా పోయబడిన వ్యక్తి మాత్రమే మనుషుని రక్షించగలుగుతారు. ఈరోజు జాతి కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు, కులాల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు, మరి ఇక బంధువుల కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, స్వతంత్రం తీసుకురావడానికి ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు దేశాలు. కానీ సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే మనలను రక్షిస్తాడు. అపోస్తలుల కార్య గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవని వలన రక్షణ కలదు కానీ ఈ నామములోనే, ఈ నామములోనే. ఏ నామము? యేసయ్య నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. మధురం మధురం యేసయ్య నామం, మధురం మధురం యేసయ్య నామం. ఈ నామమే రక్షిస్తుంది. అందుకే ఆయన ఒక్కడే రక్షించగలడు. ఆయన తప్ప ఇంకెవరు కూడా మనలను రక్షించగలరు. ఒకటి రక్షించగల, సర్వ మానవాళిని విమోచించడానికి నాకు శరీరాన్ని ఇచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని నశింపు చేయుటకు ఆయన కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీకు విడుదల కలగదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని తెలియదా? ఎవరు మనల్ని విమోచించేది? యేసుక్రీస్తు రక్త త్యాగమే. అందుకే మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనలను
విమోచించడానికి వచ్చాడు. ఇంకా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10 సంభూతుడై ఉన్నాడు. అంధకారంలో నుండి, పాపములో నుండి మనలను విమోచించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఒక్కడే విమోచించగలిగిన వాడు. మన శరీరాన్ని మనకు అతిక్రమించి పాపం చేశాడు. ఆ పాపము మూలంగా మనిషి, ఆ అతిక్రమం మూలంగా పాపి అయ్యాడు. పాపము మూలంగా సమృద్ధి స్థలం నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. మీరు ఆదికాండ గ్రంథం చదివితే అక్కడ ఏదేను వనములో 4 నదులు ఉన్నాయంట. ఆ 4 నదులు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ సస్యశ్యామలత అంటే పచ్చదనము, జీవము ఎప్పుడు ఉట్టిపడేలాగా అక్కడ ఉంటుందంట. కనుక ఆ సమృద్ధి అయినటువంటి ఏదైనా తన పండు తిని పాపం చేశాడు. దేవుడు త్రోసేస్తే ఆ దూరం 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 దూరమైపోయాడే కానీ మనిషి దగ్గరకు రావట్లా. ఆయన నిన్ను విడిచిపెట్టి ఈ లోకంలో మేము ఏడ బ్రతకలమైన పశ్చాత్తాపం లేదు, కానీ దేవుడికి దూరం అయిపోయి అలాగే దూరం అయిపోతున్నాడు. దేవుడు చూశాడు, ఇప్పుడైనా దగ్గరకు వస్తాడేమో, ఇకనైనా దగ్గరకు వస్తాడేమో అని దేవుడు రాజులను ఏర్పాటు చేసిన దగ్గరికి. అట్లా ఎన్నో దేవుడు మనిషిని తన దగ్గరికి సహవాసం కోసం, తనతో మరి దేవుడు నివసించడానికి, మనిషితో దేవుడు ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. కనుక అవన్నీ చూడండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయం అనుకుంటాం. ఆయన బాగువే ఆయనకి సహాయం చేసిన మాట ప్రవక్త అయిన యెషయా రాశాడు. యెషయా గ్రంథము 1 సంరక్షకుడు లేకపోవట ఆయన చూసిన, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడను. మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంట? దేవుణ్ణి మనిషిని ఐక్యపరచడానికి, వారిరువురి మధ్య ఆ సంబంధాన్ని కొనసాగించడానికి ఆయన మధ్యవర్తిగా దిగి వచ్చాడు. కనుక ఆయన ద్వారానే మనం ఇప్పుడే 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతర స్తోత్రాలుడై ఉన్నాడు. అంటే పితరులను బట్టి ఈయన ఏం చేశాడంట? శరీరాన్ని బట్టి పితరులు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై. ఎందుకు శరీరదానిగా పుట్టాడంటే ఆయన ద్వారా మనలను దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయనే వారధి, ఆయనే దారి, ఆయనే మార్గము. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువు అన్నాడు కదా, నేను లేకుండా, నాతో సంబంధం లేకుండా ఎవరు కూడా తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళటం సాధ్యం కాదన్న. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? యేసయ్య ద్వారానే తప్ప ఇంకొక రూట్ మనకి. అందుకే మనిషికి దేవునికి మధ్యవర్తిత్వాన్ని వహించడానికి వచ్చాడు ఈయన. మనిషిని దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగూ చేసిన కనుక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. మనిషిని దేవునితో తిరిగి ఏకం చేయడం కోసమే యేసుక్రీస్తు నరవతారిగా రక్తమాంసాలు ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చిన ఉద్దేశము మంచిది, కానీ దాని విలువ, దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలియక పండగ 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 అంటున్నాడు. కానీ ఏది యేసుని ఆరాధించిన విధానం ఏది? కనుక మానవుని దేవునితో సమాధానపరచుకుని
మానవుని దేనితో, దేవునితో ఐక్యపరచడమే యేసయ్య ఉద్దేశం. కనుక అలాంటి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఇప్పటికీ 2024 సంవత్సరాలైనా ఇంకా ప్రజల్లో ఏం లేదు, మార్పు లేదు, ఆరాధన లేదు, దేవుణ్ణి సంతోషపెట్టలేని స్థితి ఉంది. కనుక ఈ 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ దినాలైనా నా ఆరాధన యేసయ్యను సంతోషపెట్టేదిగా ఉండాలి. నా ఆరాధన ప్రభువుకి ప్రాముఖ్యత ఇచ్చేదిగా ఉండాలి. నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడని ఒక గ్రహింపుతో నువ్వు ఆయనను వెంబడించగలిగితే, ఆయనను సేవించగలిగితే ఇది నిజమైన సంతోషము, ఇది నిజమైన క్రిస్మస్. నిన్ను బట్టి పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. కనుక అలాంటి ఆరాధన మనమందరము చేయుదుముగాక. ఆమేన్. కళ్ళమని మోకరించి ప్రారంభిస్తున్నాం. సజీవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కొందనాలు.